ప్రతి నెల మీ జీతం నుండి కొంత డబ్బు కట్ అవుతుంటే ఆ డబ్బు మళ్ళీ మనకు అవసరానికి అందుతుందో లేదో అని భయపడుతున్నారా? పిఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాలి, నెలలు ఆగాలి అనే రోజులు ఇక పోయాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈపీఎఫ్ఓ 3.0 అనే ఒక కొత్త అప్డేట్తో మీ పిఎఫ్ డబ్బులు ఇక మీ జేబులో ఉన్నట్టే. అసలు ఏటీఎంలో పిఎఫ్ డబ్బులు ఎలా తీసుకోవాలో తెలుసా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కసారి ఆలోచించండి. రమేష్ అనే ఒక సామాన్య మధ్యతరగతి ఉద్యోగి ఉన్నాడు అనుకుందాం. అర్ధరాత్రి తన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. చేతిలో నగదు లేదు, పిఎఫ్ ఖాతాలో లక్షల్లో డబ్బులు ఉన్నాయి. కానీ పాత పద్ధతిలో అయితే ఆ డబ్బు రావడానికి కనీసం వారం పడుతుంది. అప్పుడు ఆ డబ్బు ఉండి ఏం లాభం? సరిగ్గా ఇలాంటి ఇబ్బందులు ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కొత్త మార్పులు వచ్చాయి. ఏప్రిల్ 5 నుండి అమల్లోకి వచ్చిన ఈ ఈపీఎఫ్ఓ 3.0 అనేది పూర్తి డిజిటల్ సిస్టమ్. గతంలో మీ క్లెయిమ్ని ఒక అధికారి చెక్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అంతా ఆటోమేటిక్. దీనివల్ల మీ అప్లికేషన్ గంటల్లోనే ప్రాసెస్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గతంలో పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురయ్యాయి? మీ అనుభవాన్ని కింద కామెంట్ చేయండి, మిగతా వారికి కూడా తెలుస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇకపై మీరు మీ ఉమంగ్ అంటే UMANG ఇది ఒక యాప్. ఈ యాప్లో లాగిన్ అయ్యి మీ యూపీఐ ఐడిని వెరిఫై చేసుకుంటే చాలు. ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన ఏటీఎంలలో కార్డ్లెస్ క్యాష్ సౌకర్యం ద్వారా మీ పిఎఫ్ నిల్వలను నేరుగా డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అంటే మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వచ్చేదాకా ఆగక్కర్లేదు, నేరుగా ఏటీఎం నుండే క్యాష్ తీసుకోవచ్చు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఉద్యోగం మానేస్తేనే పిఎఫ్ వస్తుందని. కానీ ఈ కొత్త రూల్ ప్రకారం మీరు ఏదైనా కారణం చేత ఉద్యోగం కోల్పోయినా లేదా అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే 75% డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25%ని మీ ఖాతాల్లో అలానే ఉంచి కొత్త ఉద్యోగంలో చేరాక దానికి లింక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ పెన్షన్ బెనిఫిట్స్కి ఎలాంటి ఆటంకం కలగదు. ఈ సౌకర్యాన్ని మీకు అందాలంటే మీరు వెంటనే చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. మీ యూఏఎన్ నెంబర్ అంటే పిఎఫ్ చేయించుకునేటప్పుడు 12 డిజిట్ నెంబర్ అయితే మనకిస్తారు. ఆ నెంబర్కి ఆ మొబైల్కి లింక్ అయి ఉండాలి. మీ కేవైసీ అంటే ఆధార్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అయి ఉండాలి. ప్లేస్టోర్ నుండి ఉమంగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రెడీగా ఉండండి. చూసారుగా, ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎంత ఈజీ ప్రాసెస్ని తెచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.